యుద్ధం అనే మాట వచ్చిన ప్రతిసారి కూడా న్యూక్లియర్ వెపన్స్ అనే టాపిక్ కూడా వస్తూ ఉంటుంది. అన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండవు. అలాగే అన్ని దేశాలు వాటిని తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. దీనికి చాలా టెక్నాలజీ కావాలి, డబ్బు, అంతర్జాతీయ స్థాయిలో చాలా ఒత్తిళ్లుంటాయి. ప్రతి దేశం ఒక న్యూక్లియర్ పవర్ గా మారలేకపోయినా అలాంటి న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీస్ తో గనక అలయన్స్ లో ఉంటే వాటి నుంచి వీటికి రక్షణ దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా ఒక అణ్వాయుధ దేశం. జపాన్, జర్మనీల దగ్గర అణ్వాయుధాలు లేవు. సో ఈ రెండు కంట్రీస్ అమెరికాతో న్యూక్లియర్ అలయన్స్ లో ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఈ రెండు దేశాలకి అమెరికా ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా లాగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే మనం ఎన్పిటి గురించి మాట్లాడుకోవాలి. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం. 1968 లో కుదిరిన ఒక అంతర్జాతీయ ఒప్పందం ఇది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 5 దేశాలని ఎన్పిటి అణ్వాయుధ దేశాలుగా గుర్తించింది. యుఎస్, యూకే, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్. ఈ ఎన్పిటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అణ్వాయుధాల వ్యాప్తిని లిమిట్ చేయటం, ఉన్న వాటిని కూడా ఓన్లీ శాంతి ప్రయోజనాలకు మాత్రమే వాడేలాగా ఎంకరేజ్ చేయాలి. ఎన్పిటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అణ్వాయుధాలు ఉన్న దేశాలు, నాన్ న్యూక్లియర్ స్టేట్స్, అణ్వాయుధాలు లేని దేశాలు. ఈ ఉన్న దేశాలేమో లేని దేశాలకి అణ్వాయుధాలు ఇవ్వకూడదు, ఇతర దేశాలకి. ఈ లేని దేశాలేమో వాటంతట అవి సొంతంగా అణ్వాయుధాలని డెవలప్ చేయకూడదు. కానీ ఈ దేశాలతో అలయన్స్ లో ఉంటే మాత్రం ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలు లేని దేశాలకి న్యూక్లియర్ అంబ్రెల్లా లాగా ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వచ్చు. ఇక ఎన్పిటిలో లేని దేశాలైన ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఏమో సొంతంగా అణ్వాయుధాలని డెవలప్ చేసుకున్నాయి. ఈ బ్రిక్స్ అండ్ క్వాడ్ లాంటి వాటిలో ఇండియా సభ్యదేశంగా ఉన్నా కూడా మిలిటరీ అండ్ న్యూక్లియర్ అలయన్స్ లో ఇండియా ఎప్పుడు కూడా తలదూర్చదు. మొదటి నుంచి కూడా ఇండియా ఇలాంటి విషయాల్లో ఒక స్ట్రాటజిక్ అటానమీని ఫాలో అవుతుంది. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక ముఖ్యమైన విదేశీ విధానాన్ని తీసుకొచ్చారు. అది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. అంటే మనకి మనంగా ఎలాంటి పెద్ద గుంపుల్లో చేరకూడదు, వాళ్ళ యుద్ధాల్లోకి మనం లాగబడకూడదు, మన దేశానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మనమే సొంతంగా స్వతంత్రంగా తీసుకోవాలి, వేరే దేశాల జోక్యం ఉండకూడదు. అదే విధానం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఇండియా గనక ఎన్పిటిలో చేరాలి అనుకుంటే అణ్వాయుధాలు లేని దేశంగానే జాయిన్ అవ్వాలి, అంటే ఉన్న అణ్వాయుధాలని వదిలేయాలన్నమాట. దీనిని ఇండియా ఒక డిస్క్రిమినేషన్ లాగా ఫీల్ అయ్యి తనకు తానే సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసుకుంది. అలా మొదటిసారి 1974లో లాఫింగ్ బుద్ధ అనే మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసింది. 1998లో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసి వరల్డ్ లోనే ఒక న్యూక్లియర్ పవర్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారత న్యూక్లియర్ పాలసీ చాలా క్లియర్. శత్రు దేశాలని భయపెట్టే ఒక రక్షణ కవచంగా ఉండడానికి మాత్రమే ఇండియా న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసింది. అండ్ ఈ విషయంలో ఎన్ఎఫ్యు విధానాన్ని ఫాలో అవుతుంది ఇండియా. అంటే నో ఫస్ట్ యూస్. ఇండియా తనకు తానుగా ఏ దేశం మీద మొదట అణుబాంబు వెయ్యదు. ఇండియా ఏ ఇతర కంట్రీతో కూడా ఈ న్యూక్లియర్ అంబ్రెల్లా అలయన్స్ లో కూడా లేదు. అంటే వేరే ఏ ఇతర దేశాలకి కూడా మన న్యూక్లియర్ వెపన్స్ ని ఇవ్వదంటే ఇవ్వదు.